కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి బీసీలు చేసినటువంటి ఇన్ని రోజులు చేసిన పోరాటాలను గుర్తించకుండా పార్లమెంటులో మోదీ గారు బీసీ కులగణన చెయ్యను అని చెప్పేసి భీష్మించుకొని గుడ్డిగా వ్యతిరేకించారు. కానీ బీసీలు చేసినటువంటి ఉద్యమానికి బీసీలు ఇచ్చినటువంటి వినతి పత్రాలకు మరి తలొగ్గి మరి ప్రధానమంత్రి గారు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కులగణన చేస్తామని చెప్పి ప్రకటించారు. వారికి సందర్భంగా మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కేవలం కులగణన ఒకటి చేస్తే సరిపోదు, మోదీ గారు వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, అదేవిధంగా ఆర్డినెన్స్ను పెట్టి రాజకీయ రిజర్వేషన్లు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతోపాటు పార్లమెంట్లో కూడా బడ్జెట్ జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి. పార్లమెంటు అసెంబ్లీలో కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చేటట్లుగా మరి వారి సొంత బీజేపీ పార్టీ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి మరి 50% సీట్లు 50% సీట్లు బీసీలకు బీజేపీ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్రంలో మరి కేంద్రం బీజేపీ మన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు 42% బీసీ రిజర్వేషన్ చేయమని చెప్పారు, బాగానే ఉంది. మరి కులగణన కూడా చేశారు, అది కూడా బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో మంత్రి పదవులు మాత్రము మొత్తం ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. తప్పనిసరిగా బీసీలకు మరి రిజర్వేషన్ 42% ప్రకారం బీసీలకు ఇంకా 5 మంత్రివర్గ పదవులు వస్తాయి. కాబట్టి పాలమూరు జిల్లా నుంచి మరి ఒకే బిడ్డ ముదిరాజ్ బిడ్డ మనం వాకిడి శ్రీహరి ముదిరాజ్ గారు ఉన్నారు. మరి ఆయన గెలిచి మరి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని చేసినటువంటి వ్యక్తి రోజు మంత్రి పదవి మనకి ఎందుకు చేతులు వస్తలేవని బీసీ చెప్తాను మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ అపవాదం మీరు మోసుకోవద్దు, ముదిరాజులకు వ్యతిరేకం కావద్దు, బీసీలకు వ్యతిరేకం కావద్దు. మరి వాకిడి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇవ్వండి. ఆయనతో పాటు 4 మంత్రి పదవులు కూడా వస్తాయి. మరి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి మంత్రివర్గ వెంటనే చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం.